జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఓకేనా, పాకిస్తాన్లోనే బెలూచిస్తాన్ అనే ప్రావిన్స్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మన దేశంలో రాష్ట్రాలని ఎట్లా అంటారో పాకిస్తాన్లోనూ అక్కడ ఏంటంటే ప్రావిన్స్ అంటారన్నమాట. అట్లా ఈ పాకిస్తాన్లో బెలూచిస్తాన్ అనే ప్రావిన్స్ ఉన్నది. ఈ బెలూచిస్తాన్ యొక్క వైశాల్యం 3.47 లక్షల చదరపు కిలోమీటర్లు. అర్థమైందా? అంటే పాకిస్తాన్ యొక్క మొత్తం వైశాల్యంలో ఈ బెలూచిస్తాన్ వైశాల్యం 40% ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ జనాభా వచ్చేసి దాదాపుగా 1.5 కోటి వరకు ఉంటారు. అంటే భూమి ఎక్కువ ఉంటుంది, జనాభా మాత్రం తక్కువ ఉంటారు. ఈ బెలూచిస్తాన్లో 90% మంది ఈ బెలూచి ప్రజలే నివసిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ బెలూచిస్తాన్ ప్రజలే తమకు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నారు. తుపాకులు చేతబట్టి సాయుధ పోరాటం చేస్తున్నారు. ఈ విధంగా బెలూచిస్తాన్లో సాయుధ పోరాటం చేసే వాళ్ళ సంఖ్య దాదాపుగా 20,000 వరకు ఉండదన్నమాట. అంటే 20,000 మంది ఉన్నారు. ఇకపోతే ఈ బెలూచిస్తాను పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతంలో ఉంటుంది. అంటే ఈ బెలూచిస్తాన్కు పశ్చిమాన ఇరాన్ ఉండదన్నమాట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇరాన్లో సిస్తాన్ బెలూచిస్తాన్ అనే ప్రాంతాలు ఉన్నాయి. ఈ సిస్తాన్ బెలూచిస్తాన్ ప్రాంతాలు పాకిస్తాన్లోని బెలూచిస్తాన్కు ఆనుకొని ఉంటాయన్నమాట. ఏమే ఈ ఇరాన్లోని ఈ సిస్తాన్ బెలూచిస్తాన్ ప్రాంతాల్లో కూడా బెలూచి ప్రజలే ఎక్కువగా నివసిస్తున్నారు. వీళ్ళు కూడా తమను ఇరాన్ నుంచి వేరు చేసి బెలూచిస్తాన్లో కలిపి తమకు స్వతంత్ర దేశం ఇవ్వాలని చెప్పేసి కోరుతా వస్తున్నారు. అయితే ఇరాన్ వచ్చేసి షియా దేశం అనమాట. ఇప్పుడు తెలిసిన మీకు, ఇప్పుడు మామూలుగా మన హిందువుల్లో ఏ విధంగా అయితే కులాలు ఉంటాయో అచ్చం అలాగే ఈ ముస్లింలో కూడా ఈ షియాలని సున్నీలని వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. ఇంకా చాలా రకాలు చాలా మంది ఉంటారు. మనోళ్ళేమో ఎంతసేపటికి నీ దాకులం నా దాకులం అని చెప్పేసి వీళ్ళు ఎంతసేపు పొలండొచ్చులో పడి వీళ్ళు చస్తా ఉంటారు. వాళ్ళలో వర్గాలు వర్ణాలు తెగలు వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గర్వంగా నువ్వు ఎవరు నువ్వేంటి అని చెప్తే నేను ముస్లిం అని చెప్పి చెప్పుకుంటారు. అంత తేడా ఉండదు వాళ్ళకు మనకు. చెప్పాలంటే ఆ విషయంలో మనకంటే ఓల్డే గ్రేట్. ఎంతమంది చెప్తారయ్యా మీరేమిటోళ్ళు అని చెప్తే నేను హిందువులకి నేను చెప్పి ఎంతమంది చెప్తారు మన వాళ్ళ? మీరే ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ విధంగా అనమాట. ఇక ఈ ఇరాన్కు సుప్రీం లీడర్ వచ్చేసి అలీ ఖమేనీ. ఈ అలీ ఖమేనీ ఇన్నాళ్ళు కూడా ఈ ఇరాన్లో ఉండేటటువంటి ఈ సిస్తాన్ బెలూచిస్తాన్ ప్రజలను అణిచివేస్తా వాళ్ళని అణగదొక్కుతా వచ్చాడు. దీంతో ఈ ఇరాన్లోని సిస్తాన్ బెలూచిస్తాన్లో కూడా ఒక తీవ్రవాద సంస్థ ఏర్పడింది. అదేదో పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఏది అణిచివేత ఎక్కువైనప్పుడు తిరుగుబాటు తీవ్రతరం అవుతుందంట. ఆ విధంగా ఒక తీవ్రవాద సంస్థ ఏర్పడింది. దాని పేరే జైషే అల్ అదిల్ అనమాట. ఈ జైషే అల్ అదిల్ సంస్థ ఇరాన్ కేంద్రంగా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. చూడండి, అంటే ఆడ కూడా పుండు ఉండాలి. అయితే ఇన్నాళ్ళు కూడా ఈ అలీ ఖమేనీ ప్రభుత్వంలో నలిగిపోయినటువంటి ఈ సిస్తాన్ బెలూచిస్తాన్ ప్రజలు ఇప్పుడు సాయుధ పోరాటాలకు సిద్ధమైపోతున్నారు. ఈ సిస్తాన్ బెలూచిస్తాన్లోని ఈ జైష్ అల్ అదిల్ సంస్థ అదేవిధంగా పాకిస్తాన్లో ఉండేటటువంటి ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలు కలిసి ఇప్పుడు ఒక పక్క ఇరాన్ను మరొక పక్క ఈ ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాన్ పైన దాడులకు ప్లాన్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అది విషయం. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే ఇరాన్ అతలాకుతలం అవుతుంది. ఇరాన్లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ఒక పక్క ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తూ ఉంటే మరో పక్కన అమెరికా కూడా ఇరాన్ పైన దాడులకు సిద్ధపడుతుంది. అంటే రెడీ అయిపోతున్నారనమాట. ఈ దాడులలో ఇరాన్ వద్ద ఉండేటటువంటి ఈ ఆయుధ వ్యవస్థలు, ఆయుధ డిపోలు, సైనిక స్థావరాలు అన్నీ కూడా ధ్వంసం అయిపోతున్నాయి. ఇక ఈ ఇరాన్ దగ్గర ఉండేటటువంటి ఈ బాలిస్టిక్ మిసైల్స్ కూడా అయిపోవచ్చినాయి. అంటే ఇంకా అది కూడా ఇంకా లాస్ట్ దశకి అయితే వచ్చిందనమాట. అందుకే ఇదే సరైన అవకాశం అని చెప్పేసి ఇటు ఇరాన్లోని జైష్ అల్ అదిల్ సంస్థ, అటు పాకిస్తాన్లో ఉండేటటువంటి ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలు భావిస్తున్నాయి. అంటే ఇకపైన ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయన్నమాట. వీళ్ళు ఈ పరిస్థితిని ఉపయోగించుకొని ప్రత్యేకమైనటువంటి బెలూచిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికి కూడా చేయలేము అన్న నినాదంతో, అదేదో అంటారు కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు ఆ నినాదంతో ఈ రెండు సంస్థలు దూసుకుపోతున్నాయి. దీంతో ఈ బెలూచిస్తాన్ సాయుధ పోరాటంలో చేరడానికి ఇటు పాకిస్తాన్ నుంచి అటు ఇరాన్ నుంచి పెద్ద సంఖ్యలో యువకులంతా కూడా ఈ సంస్థల్లో వచ్చేస్తారంట. దీనికి తోడు ఈ ప్రత్యేక బెలూచిస్తాన్ దేశానికి ఇరాన్లోని కుర్దులు కూడా మద్దతునిస్తున్నారు. అర్థమవుతుందా? ఇరాన్లో ఈ కుర్దుల సంఖ్య 15% దాకా ఉండాలి. అంటే ఇరాన్లో కుర్దులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. ఇప్పటిదాకా ఈ కుర్దులను ఈ ఇరాన్లో ఉండేటటువంటి అలీ ఖమేనీ
అణిచేస్తా వచ్చినాడు. ఎంతమందిని అణిచేస్తావురా కమినేగా, వాళ్ళపైన మానవహోమం సృష్టిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తలకిందులు అయిపోయినాయి అనమాట. దెబ్బకు దెబ్బ తీయాలని చెప్పేసి ఇప్పుడు ఈ కుర్దులు కూడా భావిస్తారు. ఇక ఇప్పుడు వీళ్ళంతా కలిసి అటు ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాను, ఇటు ఈ ఇరాన్ను వేరే ఉతికే విశాలమైనటువంటి బెలూచిస్తాన్ దేశం ఏర్పాటు దిశగా ముందుకు సాగుతారు. అది ఆ విషయమా అంటే అవకాశం వచ్చింది, మనం ఎందుకు వదులుకోవాలా? ఎప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాం, ఆ ప్రయత్నం కాస్త గట్టిగా చేద్దాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు దీని అమ్మ కొడుకు దుమ్ము లేపుతారు. ఇప్పుడు అది ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికైతే మాత్రమా భలే ఉండదు సమ్మగా నాకు మాత్రమా. లేకపోతే ఈ పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ కావాలన్నా ఉండేది కాపాడుకుంటే చాలు వీళ్ళ బతకలకు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంతకు ఎంతమంది షేర్ చేస్తారు? ఇంతకు ఎవరన్నా చేస్తున్నారా? ఊరికి నేను వాగడమేనా? షేర్ చేస్తున్నారు ఎవరన్నా? అలాగే మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.